Express, an international courier service. బోండా ఉమ ఆయన ఏది చేసినా సంచలనమే. ఏదో ఒక గొడవకు దారి తీస్తుంటుంది. ఇప్పుడు ఆయన నంద్యాల ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారానికి వెళ్లారు. వార్డులో తిరుగుతున్నారు. ప్రచారం వరకు చేస్తే బాగుంటుంది కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓటర్లను బెదిరిస్తున్నారట. టీడీపీకి ఓట్లు వేయకుంటే పింఛన్లు రావు, మీరే తెలుసుకోండి, ఇబ్బంది పడొద్దంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వృద్ధులను బెదిరించారట. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటి ఫలాలను అనుభవించే వాళ్లు ఓట్లు ఎందుకు వేయరని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని 24వ వార్డులో బోండా ఉమ ఇలా బెదిరింపులకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని, లేదంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం వసతి గృహంలో పనిచేసే ఉద్యోగులను ఓట్లు అడిగి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.